ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినం దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థించండి, అనేకులకి షేర్ చేయండి. ప్రార్థనతో మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా దేవుడి వాగ్దానం కొరకు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నా తండ్రి మా అందరితో మాట్లాడండి ప్రభా. మరి ఎవరికి మాటలైతే అవసరం ఉన్నాయని వెరిగిన దేవుడు తండ్రి, హృదయాంతరంగాలు చూస్తున్న దేవుడుగా మా అందరినీ దర్శించి మాతో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. ఎక్లీషియాస్టస్ చాప్టర్ 9 verse 10. Whatsoever thy hand findeth to do, do it with thy might, for there is no work. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక, ఆమేన్. మరి రోజు యేసయ్య మనందరికీ కూడా ఒక్కొక్క పని అప్పగించాడండి. మరి మీకు అప్పగించిన పనిలో మీరు ఏ విధంగా చేస్తున్నారు? దేవుడి పనిలో నమ్మకంగా ఉంటున్నామా? దేవుడు మొదటిగా నాకేం పని అప్పగించాడు, నాకేం చేయమని చెప్తున్నాడు అనే గ్రహింపు మనం కలిగి ఉన్నామా? మొదటిగా మనల్ని మనం పరీక్షించుకోవాలన్నమాట. దేవుడు నాకు అప్పగించినటువంటి పని ఏంటి, నేను ఏం చేయాలి దేవుడి కోసం. మరి ఏదైనా దేవుడు మనకు ఒక పని అప్పగిస్తే తప్పకుండా మనం ఆ పనిని ఏ విధంగా చేయాలంటే మన శక్తి వంచన లేకుండా, నేను చేయలేను, నా వల్ల అవ్వదు అని సాకులు చెప్తూ కూర్చోక, దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని నమ్మకంగా మనం చేయటం ద్వారా బహుగా ఆశీర్వదించబడతాము. మనం ఒకసారి బైబిల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాలు చూసినట్లయితే ఇక్కడ 10 తలాంతులు గురించినటువంటి ఉపమానాన్ని మనం చూస్తాం. ఒకసారి 14వ వచనం చదువుదాము. పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసుల్ని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఈ ఉపమానంలో ఒక యజమాని తన యొక్క 3 దాసుల్ని పిలిచి ఎవరి సామర్థ్యమును బట్టి వారికి తలాంతులు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అయితే మొదటి వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు, రెండవ వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒక్క వ్యక్తికి మాత్రం 1 తలాంతే ఇచ్చాడు. అయితే ఈ 5 తలాంతులు కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఇంకా మరి 5 సంపాదిస్తాడు, అంటే టోటల్గా 10 సంపాదిస్తాడు. ఈ 5 తలాంతుల్ని తను ఇన్వెస్ట్ చేస్తాడు. ఎక్కడెక్కడైతే తనకి లాభం వస్తుందో ఆ ప్లేసెస్లో పెట్టినప్పుడు, అంటే జస్ట్ ఇది ఒక డబ్బుగా మనం చూస్తే, అలాగే ఒక ఆత్మీయ తలాంతులు దేవుడు మనకి ఇచ్చిన విధంగా కూడా చూసినట్లయితే ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేయగలుగుతామో ఆ ప్లేసెస్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తి మాత్రం దానికి డబల్గా సంపాదించుకోగలిగాడు. అలాగే రెండవ వ్యక్తి కూడా తనకి ఇవ్వబడినటువంటి 2 తలాంతుల్ని డబల్ చేశాడు, 4 తలాంతులు చేశాడు. అయితే లాస్ట్ మరి 3వ వ్యక్తి మాత్రము 1 తలాంతుని ఏం చేశాడంట, మరి గుంట తవ్వి దాంట్లో పూడ్చిపెట్టేశాడు. ఆ సొమ్మును చాలా జాగ్రత్తగా భద్రపరిచినాడు భూమిలో పెట్టేసి. మరి ఈ చెప్పబడినటువంటి ఉపమానంలో ఉన్నటువంటి ఈ 3 వ్యక్తుల జీవితాలను ఒకసారి బాగా గమనించి చూసినట్లయితే వీరితో మనల్ని పోల్చుకోవాలి. ఈరోజు దేవుడు మనకి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? ప్రతి ఒక్కరికి తలాంతులు ఇచ్చాడండి. ఎవ్వరికి ఇవ్వలేదు అని అయితే దేవుడు లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతు, ఏదో ఒక టాలెంట్ అయితే ఉందన్నమాట. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం, మనకి ఇవ్వబడిన దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఏ రకంగా దాన్ని వృద్ధి చేస్తున్నామా, లేకపోతే ఒక తలాంతు వాడిలాగా మనం కూడా భూమిలో తవ్వేసి పాతి పెట్టేవారిగా ఉంటున్నామా? ఇక్కడ దేవుడు ఎవరి సమర్థతను బట్టి వాళ్ళకి ఎన్నో తలాంతులు ఇచ్చాడు, దాన్ని వాడుకునే వారుగా మనం ఉండాలన్నమాట. 5 తలాంతులు అతను మాత్రం 5ని 5గా డబల్ చేసుకున్నాడు. ఈరోజు మనం డబల్ చేసేవారుగా ఉన్నామా, లేకపోతే పాతి పెట్టేవారుగా ఉన్నామా? ఏ లిస్ట్లో ఉన్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. ఒకసారి మీరు కూర్చొని ఆలోచించండి, దేవుడు నాకు ఏ టాలెంట్స్ ఇచ్చాడు, నేను ఏం చేయగలుగుతాను. మరి ప్రతి ఒక్కరిని చూసి ఎవరో ఒక వ్యక్తి ఖచ్చితంగా మెచ్చుకొని ఉంటారు, మీలో ఇది చాలా మరి ప్రభావితంగా ఉంది, లేకపోతే ఈ అలవాటు చాలా బాగుంది, లేకపోతే మీరు పాడే విధానం బాగుంది, మీరు మాట్లాడే విధానం బాగుంది, లేకపోతే మీరు కంఫర్ట్నెస్ ఇచ్చే విధానం బాగుంది. ఇలా డిఫరెంట్గా మిమ్మల్ని చూసినప్పుడు, మీతో మాట్లాడుతున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరో ఒకరు మీతో చెప్పుంటారు. మరి దీన్ని బట్టి కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట, మనలో ఉన్న టాలెంట్స్ ఏంటి, మనం దీన్ని ఏ విధంగా వాడుతున్నామో, ఏ విధంగా వాడాలి అనేది మనం నేర్చుకోవాలి.
మరి ఇవ్వబడినటువంటి ఈ టాలెంట్స్ని మనం వాడితేనే మనకు ఆశీర్వాదము, అంతేకాకుండా వేరే వాళ్ళకు కూడా ఆశీర్వాదం అండి. ఒక డాక్టర్ ఉన్నాడు, ఎమర్జెన్సీ టైంలో ఆ డాక్టర్ కానీ రెస్పాండ్ కాకుండా ఒక పేషెంట్ ప్రాణం కోల్పోతే మరి ఆ డాక్టర్ ఉండడం వల్ల ఏమైనా ప్రయోజనం అంటే ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే తన శక్తి వంచన లేకుండా తనకు అప్పగించబడినటువంటి ఆ యొక్క జాబ్ని కానీ ఆ డ్యూటీని కానీ అతను చెయ్యాలి. చేయకపోతే ఏమైపోతుందని దానివల్ల అతనికి నష్టమే తప్ప ఏమీ లాభం అనేది జరగదు. ఈరోజు నీకు ఇవ్వబడినటువంటి తలాంతుల ద్వారా నువ్వు ఇతరుల్ని ప్రభావితం చేయగలుగుతుంటే, ఇతరులను ఎంకరేజ్ చేస్తూ ఉంటే, ఇతరులు నీ ద్వారా ఆదరించబడుతున్నప్పుడు, ఇతరులు నీ ద్వారా మేలు పొందుతున్నప్పుడు నువ్వు వారికి హెల్ప్ చేయగలిగితే నిజంగా అంటే మనము బ్లెస్డ్ అనమాట. అలా చేయలేకపోతే మనకున్న తలాంతుల వల్ల ఏమీ యూజ్ అనేది లేదు. మరి దేవుడు 5 తలాంతులు గల వ్యక్తికి ఎందుకు 5 తలాంతులు ఇచ్చాడు, మిగతా ఇద్దరికి ఎందుకు తక్కువ ఇచ్చాడు అంటే, ఈ 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి పైన చాలా బర్డెన్ ఉంటుంది. ఎందుకంటే ఇతను చాలా కష్టపడాలి, ఎందుకంటే అతనికి 5 ఇచ్చాడు, దాన్ని ఏం చేయాలి, ఇతను డబల్ చేయాలి. కాబట్టి అతనిలో దేవుడు చూశాడు, ఇతను ఖచ్చితమైనటువంటి వ్యక్తి, నమ్మకమైనటువంటి వ్యక్తి, కాబట్టి ఇతనికి నేను ఇస్తే ఖచ్చితంగా ఇతను డబల్ చేశాడని దేవుడికి తెలుసు. కాబట్టి అతని సమర్థతను చూశాడు, అతని యొక్క పనితనాన్ని చూశాడు. ఇతనికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తనకి ఇవ్వబడినటువంటి తలాంతుల్ని తప్పకుండా డబల్ చేసేటువంటి విషయంలో ప్రయాసపడతాడని దేవుడికి తెలుసు. కాబట్టి ఆ వ్యక్తికి మాత్రం ఏం చేశాడు, దేవుడు మరి 5 ఇచ్చాడు. మనం చాలామందిని వెంటనే జడ్జ్ చేసేస్తుంటాం. దేవుడు వీళ్ళని ఎంత బ్లెస్ చేసేసాడో, దేవుడు వీళ్ళకి ఎంత ఇచ్చేసాడో, నాకు మాత్రం ఇంతే ఇచ్చాడు, నాకు మాత్రం ఇవే ఇచ్చాడు అని చెప్తుంటాం. మరి ఎప్పుడైనా ఆలోచించామా, దేవుడు వాళ్ళకి అంత ఇచ్చాడు అంటే వాళ్ళు దాని వెనక ఎంత ప్రయాసపడుతుంటారు. ఆ యొక్క తలాంతుల్ని వాళ్ళు రెట్టింపు చేయడానికి ఎన్నిసార్లు ఆహారం తినకుండా, ఎన్నిసార్లు నిద్రను త్యాగం చేసి, ఎన్నిసార్లు వాళ్ళ జీవితంలో మరి అనుభవించాల్సినటువంటి సంతోషాలు కానీ మరి అన్నిటినీ కూడా పక్కన పెట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి పనులు చేశారు. కాబట్టి వాళ్ళు అంత అభివృద్ధిలోకి వచ్చారు, అంత గొప్పగా ఎదిగారు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి దూషిస్తున్నాము, దేవుణ్ణి తక్కువగా చేసి మాట్లాడుతుంటాం. వాళ్ళకి ఇచ్చాడు నాకు ఇవ్వలేదు అని. నీకెందుకు ఇవ్వలేదు దేవుడు అనే విషయాన్ని ఎప్పుడైనా మనము ఆలోచించామా? ఎందుకు నాకు ఇంత తక్కువగా ఉన్నాను, లేకపోతే నేను ఎందుకు చేయలేకపోతున్నానంటే మనలో ఆ యొక్క ఖచ్చితమైనటువంటి నమ్మకత్వం అనేది దేవుడికి కనపడలేదు. కాబట్టి మనకి ఇవ్వడం లేదు దేవుడు. ఏదైనా మనలో ఆ నమ్మకత్వం కనిపిస్తే తప్పకుండా ఈ వ్యక్తికి నేను ఈ పని ఇస్తే చేస్తాడని నమ్మకం ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఇంకా పని చేయటానికి, అలాగే ఇంకా ఎక్కువ తలాంతులు ఇచ్చి బ్లెస్ చేస్తాడు. ఈరోజు మనం పని చేయకపోవడానికి బట్టే మన జీవితంలో ఏమీ ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాం. మనం పని చేయకపోవడాన్ని బట్టే దేవుడి దగ్గర నుంచి అలాంటి బ్లెస్సింగ్స్ అనేవి రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. మొదటిగా మన సమర్థత ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుణ్ణి అనడం కాదు, ఇతరులని చూసి మనం కంపారిజన్ చేసుకోవడం కాదు, కానీ నేనేంటి, దీన్ని ఏ విధంగా వృద్ధి చేసుకోగలను. మన దగ్గర కొంచెమే ఉండొచ్చు, కానీ ఆ కొంచాన్ని కూడా ఏ విధంగా వృద్ధి చేసుకోవాలో మనకి దేవుడు నేర్పిస్తాడు. మనం ఆ కొంచాన్ని దేవుడి సన్నిధిలో తీసుకుని వెళ్ళి పెట్టినప్పుడు. కాబట్టి మనం ఎంత తక్కువ వారమైనా కావచ్చు, దేవుడు మనల్ని అంత గొప్పగా హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు, మనకి ఇవ్వబడిన తలాంతులు దేవుడి చేతులకి అప్పగించినప్పుడు. అయితే రెండో వ్యక్తి అయితే డబల్ చేశాడు, కానీ మరి లాస్ట్ వ్యక్తి, ఆ యొక్క ఒక్క తలాంతు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడంటే భూమిలో తీసుకెళ్ళి పాతి పెట్టాడంట. మరి వాళ్ళ యజమానుడు వచ్చినప్పుడు తిరిగి అందరినీ అడుగుతున్నాడు, నీకు 5 ఇచ్చాను కదా, ఏం చేశావంటే అతను అన్నాడు, నేను 10 చేశాను అని అన్నప్పుడు చాలా సంతోషపడి బలా నమ్మకమైన దాసుడాన్ని అది మెచ్చుకుంటాడు. అలాగే 2 ఇచ్చిన వ్యక్తిని పిలిచినప్పుడు నేను 4 చేశాను అన్నప్పుడు అతన్ని చూసి కూడా చాలా సంతోషించి మరి నువ్వు బలా నమ్మకమైన దాసుడాన్ని మెచ్చుకుంటాడు. కానీ ఈ ఒక్కటి ఇచ్చిన వాడిని పిలిచినప్పుడు అతను అన్న మాటలు చాలా వెరైటీగా అనిపిస్తాయి, చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఒకసారి మన మత్తయి సువార్త 25వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, తర్వాత ఒక తలాంతు తీసుకునే వాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయువాడవు, చల్లని చోట పంట కూర్చుకునేవాడనైనా కఠినుడవని నేను ఎరుగుదును, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతుల భూమిలో దాచిపెట్టింది, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు కదా, నువ్వు విత్తని చోట పంటను కూర్చుకుంటావంట, అంత కఠినుడివి కనుక నేనేం చేసినానంటే నువ్వు ఇచ్చిన తలాంతు భూమిలో పాతిపెట్టినా నీవు తీసుకో. ఆ వ్యక్తిని మరి ఆ యొక్క యజమానుడు అన్న మాట్లాడిందంటే సోమరివైన చెడ్డ దాసుడా అంటున్నాడు. ఎందుకంటే మరి నేను అంత కఠినుడని తెలిసి, నేను అంత మరి ఈ క్రూరంగా ప్రవర్తిస్తానని తెలిసి నువ్వెందుకు ఈ తలాంతు నువ్వు వేస్ట్ చేస్తావు, భూమిలో ఎందుకు పాతిపెట్టినావు, సౌకారులకు ఇచ్చి ఉంటే, లేకపోతే ఏదైనా అంటే ప్రజెంట్ డేస్లో బ్యాంకులో ఎక్కడైనా పెట్టింటే నాకు అట్లీస్ట్ వడ్డీ అన్నా వచ్చి ఉండేది కదా అని చెప్పి మరి అతన్ని నిత్య నరకాగ్నిలోకి తోసేసినట్లుగా చూస్తున్నాం. ఇతని శక్తి వాడా దేవుడిచ్చిన పని చేయటానికి? వాడలేదు. సోమరిగా ఏం చేస్తున్నాడు, పాతి పెట్టేసి
నువ్వు కఠినుడివి అంటున్నాడు. చాలాసార్లు మనం కూడా దేవుడు ఇచ్చిన తలాంతులను ఏమి వాడమనమాట. దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్తూ ఉంటాం. ఈరోజు మనం కూడా ఈ లిస్ట్లో ఉన్నట్లయితే మనల్ని మనం పరీక్షించుకుందాం. శక్తి వంచన లేకుండా దేవుడు కష్టపడి పని చేయమన్నాడు కాబట్టి కష్టపడి పని చేసేవారుగా మనం ఉండాలి. మనకి ఇవ్వబడినటువంటి ప్రతి తలాంతుని డబల్ చేసి దేవుడి దగ్గర నమ్మకమైన మంచి దాసులు అనిపించుకున్నప్పుడు ఏ విధంగా మరి ఆ యొక్క 10 తలాంతులు అతనికి ఈ ఒక్క తలాంతు కూడా తీసి ఇచ్చాడో దేవుడు, ఆ విధంగా మనల్ని కూడా మనం ఎంతగా కష్టపడి పని చేయగలిగితే, మన శక్తి వంచన లేకుండా పని చేయగలిగితే దేవుడు అంత రెట్టింపైన దీవెనలు ఆశీర్వాదాలు మనకిస్తాడు. అట్టి గొప్ప కృప పొందుకోవడానికి దేవుడు మనందరినీ పాత్రలుగా చేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. 10 తలాంతులు కలిగిన వ్యక్తి 2 తలాంతుల వ్యక్తి ఏ విధంగా అయితే డబల్గా చేసి చూపించారో మా జీవితాల్లో మేము కూడా శక్తి వంచన లేకుండా నమ్మకంగా పనిచేయటకు మా అందరికీ కృపనివ్వమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.